Hello everyone, this is Dr. Sushma Saralla, consulting homeopath at Fedicus Homeopathy. ఈ రోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ ఇన్వెస్టిగేషన్స్. ఇప్పుడు పీసీఓఎస్ అనగానే మనందరికీ తెలిసిన ఇన్వెస్టిగేషన్ ఒకటి ఏంటి అని అంటే అల్ట్రాసోనోగ్రఫీ ఆర్ అల్ట్రాసౌండ్ అబ్డామినల్ పెల్విస్ చేంజ్ చేసుకుంటాం. దాంట్లో పీసీఓఎస్ రాగానే అయ్యో మనకి పీసీఓఎస్ ఉంది, మనకి ఇంకా పిల్లలు పుట్టరు, లేదంటే మనకి ఇంకా హార్మోనల్ ప్రాబ్లం వచ్చేసింది, అయ్యి వచ్చేసింది, ఈ వచ్చేసింది, అది రాగానే ఒక బై మిస్టేక్ ఒక యాక్నే ఉంటే దీనివల్లే వచ్చిందేమో అని అనుకుంటాం. బట్ అలా కాదు. పీసీఓఎస్ ఉంటే పిఐఈ క్రైటీరియా అంటే లైక్ యూఎస్జీ స్కాన్ లో సిస్ట్లు ఉండడం కానీ, హైపర్ ఆండ్రోజనిజం అంటే యాక్నే, హెయిర్ రావడం, ఉన్న హెయిర్ ఊడిపోవడం కానీ, లేదు అని అంటే ఇర్రెగ్యులర్ మెన్సెస్. ఈ మూడిట్లో ఏదైనా 2 క్రైటీరియా ఫిల్ చేస్తే దాన్ని పీసీఓఎస్ అంటారు. సో ఈ పీసీఓఎస్ ఉందా లేదా క్లారిటీగా తెలుసుకోవాలంటే కొన్ని టెస్ట్లు అవసరం పడతాయి. ఫస్ట్ అండ్ ప్రైమరీ టెస్ట్ ఏంటి అని అంటే ఎల్హెచ్ అంటే లుటినైజింగ్ హార్మోన్, ఎఫ్ఎస్హెచ్ అంటే ఫాలిక్యులర్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. ఎప్పుడైనా సరే ఈ 2 హార్మోన్స్ 1:1 రేషియోలో ఉండాలి. ఎల్హెచ్ ఎక్కువైపోయి ఎఫ్ఎస్హెచ్ పడిపోతుంది అని అంటే పీసీఓఎస్ ఉన్నట్టు లెక్క. సెకండ్ థింగ్, టెస్టోస్టిరాన్ హార్మోన్ ఫ్రీ అండ్ టోటల్. ఈ హార్మోన్ ఎక్కువైనా కూడా బాడీలో మనకి పీసీఓఎస్ ఉంటున్నట్టు ఇట్ ఈస్ లైక్ అ సిగ్నేచర్ టెస్ట్ అనమాట. సో ఎల్హెచ్ అండ్ ఎఫ్ఎస్హెచ్ మెయిన్. మీరు పీసీఓడి ఉంది, పీసీఓఎస్ ఉందేమో నాకు అని అనుకుంటే మాత్రం చేయించుకోవాల్సింది అల్ట్రాసోనోగ్రఫీతో పాటు ఎల్హెచ్ ఎఫ్ఎస్హెచ్ రేషియో అండ్ టెస్టోస్టిరాన్ రేషియో ఖచ్చితంగా చేయించుకోవాలి. ఓకే, చేపించుకున్నాం, ఇవి 2 బాగానే ఉన్నాయి, బట్ మనకి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అట్లా ఏమైనా ఉంది, అల్ట్రాసౌండ్ కూడా బాగానే ఉంది కానీ పీరియడ్స్ ఇర్రెగ్యులర్ వస్తున్నాయి, ఇవి ఏ ఫీచర్స్ లేవు నాలో అని అనుకుంటే మేబీ టీఎస్హెచ్ లెవెల్ ఎక్కువ ఉన్నా కూడా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేది వస్తాయి. లేదు డిహెచ్ఈఏ లేదు అని అంటే ఆండోస్టెరడోయిన్ ఆర్ ప్రొలాక్టిన్ ఆర్ హైడ్రాక్సీ ప్రొజెస్టరాన్, ఇవన్నీ ఎడ్రినల్ గ్లాండ్ నుంచి రిలీజ్ అయ్యే హార్మోన్స్, అది కూడా ఆండ్రోజెన్స్ ని సెక్రెట్ చేస్తుంది. ఎడ్రినల్ హైపర్ప్లేషియా ఉన్నా కూడా ఈ హార్మోన్స్ ఎక్కువ అవుతాయి అనమాట. సో ఈ హార్మోన్స్ నార్మల్ ఉండి ఈ హార్మోన్స్ ఎక్కువ అవుతున్నాయి అని అంటే మేబీ ఎడ్రినల్ గ్లాండ్ యొక్క ప్రాబ్లం ఏమో. నెక్స్ట్, ఈ ఇన్వెస్టిగేషన్స్ తో పాటు చేయించుకోవాల్సిన అదర్ ఇన్వెస్టిగేషన్స్ ఏంటి అని అంటే బ్లడ్ షుగర్ అండ్ ఇన్సులిన్ టెస్ట్. ఎందుకు బ్లడ్ షుగర్ అండ్ ఇన్సులిన్ చేయించుకోవాలి? యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్ యూ బిఫోర్, ఇన్సులిన్ ఆర్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ కాజ్ చేసిన, లేదు అని అంటే ఎక్కువ షుగరీ ఫుడ్స్ తినడం వల్ల ఈ హై ఫ్యాట్ కంటెంట్ ఏదైతే బాడీలో ఉందో అది పీసీఓఎస్ ని కాజ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు మీ ఫ్యామిలీ హిస్టరీలో డయాబెటీస్ ఉంది, పీసీఓఎస్ ఉంది అని అనుకుంటే అండ్ మీకు ఇంప్రాపర్ హెల్త్ స్టేటస్ కానీ లేదంటే ఇంప్రాపర్ లైఫ్ స్టైల్ కానీ ఉంది, స్ట్రెస్ ఎక్కువ ఉంది అని అనుకుంటే ఫస్ట్ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ హెచ్బిఏవన్సీ చేయించుకోవాల్సిన అవసరం పడుతుంది. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్తో పాటు హెచ్బిఏవన్సీ ఎందుకు అని అంటే హెచ్బిఏవన్సీ 3 months యొక్క గ్లూకోజ్ టాలరెన్స్ చూపిస్తుంది. దాంట్లో ఒకవేళ మీకు 5.6 కన్నా ఎక్కువ ఉంది అంటే ప్రీ డయాబెటిక్ స్టేజ్లో ఉన్నట్టు లెక్క. ప్రీ డయాబెటిక్ స్టేజ్లో ఉన్నారు అని అంటే పీసీఓఎస్ ఫర్దర్గా డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, డయాబెటీస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అవి 2 ఒకటినొకటి మెయింటైన్ చేసుకునే ఛాన్స్ కూడా ఉంటుంది. సో ఈ టెస్ట్ చేయించుకోవడం చాలా ఇంపార్టెంట్. ఫాస్టింగ్ ఇన్సులిన్ కానీ ఓరల్ గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ కానీ కూడా చేయించుకోవచ్చు. లేదంటే HOMA-IR, హోమియోస్టాటిక్ మెడికల్ అసెస్మెంట్ ఫర్ ఇన్సులిన్ రెసిస్టెన్స్. అంటే మీకు ఇంకా డయాబెటిక్ స్టేజ్ రాలేదు బట్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ డెవలప్ చేసుకున్నారా అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ స్టేజ్లో ఉన్నారా అని తెలుసుకోవడానికి చేయాల్సిన ల్యాబ్ టెస్ట్ HOMA-IR, విచ్ ఇస్ హోమియోస్టాటిక్ మెడికల్ అసెస్మెంట్ ఫర్ ఇన్సులిన్ రెసిస్టెన్స్. ఇది ఒకవేళ మీకు ఎక్కువ ఉంది అని అనుకుంటే అంటే ఇఫ్ ఇట్ ఇస్ పాజిటివ్, దట్ మీన్స్ యూఆర్ ఇన్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ స్టేజ్, యూ కెన్ గో టు డయాబెటిస్ మెలిటస్ స్టేజ్ అండ్ ఆల్సో యూ కెన్ గో టు పీసీఓఎస్ స్టేజ్. నెక్స్ట్, అదర్ ఇన్వెస్టిగేషన్స్. ఎక్కువ ఫ్యాట్ ఉంటే ఇట్ విల్ లీడ్ టు ఇన్సులిన్ రెసిస్టెన్స్ అగైన్ పీసీఓఎస్. ది సర్కిల్. సో లిపిడ్ ప్రొఫైల్ ఖచ్చితంగా చేపించుకోవాలి. లిపిడ్ ప్రొఫైల్లో ఏం చూడాలి అని అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒకవేళ లిపిడ్ ప్రొఫైల్లో అన్ని నార్మల్ రేంజ్లోనే ఉన్నాయి బట్ ఆ నార్మల్ రేంజెస్లో కూడా హెచ్డిఎల్ అంటే హై డెన్సిటీ లైపోప్రోటీన్స్ కొంచెం తక్కువ లోవర్ రేంజ్లో ఉండి లో డెన్సిటీ లైపోప్రోటీన్స్ అండ్ వెరీ లో డెన్సిటీ లైపోప్రోటీన్స్ అంటే లాస్ట్ స్టేజ్ దగ్గరికి హైలో ఉన్నాయనుకోండి, అంటే లాస్ట్ కౌంట్కి హైలో ఉన్నాయనుకోండి, ట్రైగ్లిజరైడ్స్ ఇవన్నీ, మీకు నెక్స్ట్ డిస్లిపిడీమియా స్టార్ట్ అయ్యే ఛాన్స్ కూడా ఎక్కువ ఉంటుంది. సో రిమెంబర్, హెచ్డిఎల్ మంచి మిడ్ రేంజ్లో ఉండి లో డెన్సిటీ అండ్ వెరీ లో డెన్సిటీ లైపోప్రోటీన్స్ కూడా మిడ్ రేంజ్లో ఉండడం, ట్రైగ్లిజరైడ్ అండ్ కొలెస్ట్రాల్ కూడా మిడ్ రేంజ్లో ఉండడం చాలా ఇంపార్టెంట్. హయ్యర్ రేంజెస్ని తాకుతున్నాయి ఇంకో కొన్ని రోజులు తినొచ్చు అని ఎప్పుడు అనుకోకండి. రిమెంబర్, హై డెన్సిటీ లైపోప్రోటీన్స్ మిడ్ రేంజ్ అండ్ ఆల్ ది అదర్ లిపిడ్స్ కూడా మంచి మిడ్ రేంజ్లో హయ్యర్ రేంజ్కి వెళ్లకుండా ఉండేలా మెయింటైన్ చేసుకుంటే యూ విల్ నాట్ హ్యావ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ డెవలపింగ్. పెల్విక్ అల్ట్రాసౌండ్ మనకందరికీ తెలిసిందే, పీసీఓఎస్ ఉంటే ఖచ్చితంగా చేయించుకోవాలి. బట్ పెల్విక్ అల్ట్రాసౌండ్లో ఏం చూడాలి అంటే ఇక్కడ మీరు జూమ్ ఇన్ చేసి కనిపిస్తుంటే మీకు ఇక్కడ చిన్న చిన్న పర్ల్స్ అంటే చిన్న ముత్యాల్లాగా కనిపిస్తున్నాయి.
ఇక్కడ మనం స్కాన్ లో చూసుకుంటే పర్ల్ స్ట్రింగ్ అపియరెన్స్ అనేది ఉంటుంది అల్ట్రాసౌండ్ లో. దట్ ఈస్ నథింగ్ బట్ పాజిటివ్ ఫర్ పీసీఓఎస్. చిన్న చిన్న సిస్ట్స్ ఉన్నట్టు ఇట్ విల్ గివ్ పర్ల్ స్ట్రింగ్ అపియరెన్స్. అంటే ముత్యాల దండ ఎలాగైతే ఉంటుందో మనకు అల్ట్రాసోనోగ్రఫీలో అలా కనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ దీంతో పాటు ఏం చేయించుకోవాలి అని అంటే, ఒకవేళ ఈ ఇన్వెస్టిగేషన్స్ అన్ని వద్దు నాకు అని అనుకుంటే అట్లీస్ట్ బిఎంఐ అసెస్మెంట్ చేయించుకోండి. అంటే బాడీ మాస్ ఇండెక్స్ అసెస్మెంట్ 25 కన్నా ఎక్కువ ఉంది అంటే మీరు ఓవర్ వెయిట్ కి దగ్గరలో ఉన్నట్టు లెక్క. అప్పుడు కూడా మీకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇఫ్ యూ డోంట్ వాంట్ టు గో ఫర్ ల్యాబ్ టెస్ట్, అట్లీస్ట్ బిఎంఐ అసెస్మెంట్ అనేది ఎలా చేయాలో యూ నీడ్ నాట్ కన్సల్ట్ న్యూట్రిషనిస్ట్. డైరెక్ట్ గా మనం గూగుల్లోనో చాట్ జీపీటీలోనో కొట్టినా కూడా ఎలా అసెస్మెంట్ చేసుకోవాలనేది ఉంటుంది. అసెస్మెంట్ చేసుకోండి. ఓవర్ వెయిట్ ఉన్నారు అనుకుంటే దానికి తగిన జాగ్రత్తలు తీసుకుంటే చాలా మంచిది. హియర్ అట్ ఫిడికస్ మనకి 2 టైప్స్ ఆఫ్ కన్సల్టేషన్స్ ఉన్నాయి, ఆన్లైన్ కన్సల్టేషన్ అండ్ ఆఫ్లైన్ కన్సల్టేషన్. ఆన్లైన్ కన్సల్టేషన్ లో వీ హ్యావ్ 2 టైప్స్ విచ్ ఇస్ ఆడియో అండ్ వీడియో. అరౌండ్ ద గ్లోబ్ మీరు ఎక్కడున్నా సరే టైమ్ స్లాట్ చూసుకుని ఆన్లైన్ ట్రీట్మెంట్స్ మీరు బుక్ చేసుకోవచ్చు. డాక్టర్ కన్సల్టేషన్ చేసుకొని మీ దగ్గర ఏమైనా రిపోర్ట్స్ ఉంటే మాకు సెండ్ చేసి, ఏమైనా అవసరమైన ఇన్వెస్టిగేషన్స్ చెప్పిన వాటిని రిపోర్ట్స్ మీరు తీసి పంపిస్తే వీ కెన్ షిప్ యూ. ఎక్కడున్నా సరే మీకు మెడికేషన్ అనేది మీ టైంకి మీ దగ్గరికి మీ ఇంటి వరకు చేరుతుంది. ఒకవేళ మీరు యూఎస్ఏలో ఉంటే 3 to 5 days ఆఫ్ బిజినెస్ డేస్ పడుతుంది మీ ఇంటికి రావడానికి. ఒకవేళ మీరు యూఎస్ఏ కాకుండా ఇంకెక్కడున్నా సరే 5 to 8 days మధ్యలో, బిజినెస్ డేస్ మధ్యలో మీకు షిప్మెంట్ అనేది జరుగుతుంది. ఇండియాలో ఎక్కడున్నా సరే 3 to 4 బిజినెస్ డేస్ లో మీ మెడికేషన్ మీకు టైంకి ఇంటికి చేరుతుంది. అండ్ ఆఫ్లైన్ కన్సల్టేషన్ కూడా ఉంది. ఇన్ పర్సన్ దగ్గర ఉన్న బ్రాంచ్ లో మీరు ఎక్కడైనా కాంటాక్ట్ చేయొచ్చు. ఈ నెంబర్ కి వాట్సాప్ గానీ కాల్ గానీ చేసి ఈ రోజు మీ అపాయింట్మెంట్ ని బుక్ చేసుకోండి. వై షుడ్ వి ఆప్ట్ ఫర్ ఫిడికస్ హోమియోపతి? ఎక్కడైనా మా ఇంటి దగ్గర కూడా హోమియోపతి డాక్టర్ ఉన్నారండి, అక్కడ ఎందుకు చూపించుకోకూడదు, ఇక్కడే ఎందుకు అని అంటే, హియర్ అట్ ఫిడికస్ కంప్లీట్ ప్యాకేజ్ లాగా మీకు మీ న్యూట్రిషనల్ ఐడియాస్ కానీ, లేదు అని అంటే మీకు చార్ట్స్ కానీ, లేదు అని అంటే మంచి మెడిసిన్ ట్రాన్స్పరెంట్ మేమేం క్యూర్ చేస్తున్నాం, ఎట్లా క్యూర్ చేస్తున్నాం, ఏ పాత్ లో వెళ్తున్నాం కూడా మీకు డిస్క్రైబ్ చేయడం జరుగుతుంది. మీరు వరల్డ్ లో ఎక్కడున్నా కూడా మీరు మాతో కనెక్ట్ అవ్వచ్చు. అండ్ దెన్ హై సక్సెస్ రేట్స్ ఉండడం వల్ల ఐ థింక్ యూ షుడ్ ఆప్ట్ ఫర్ ఫిడికస్. థ్యాంక్ యూ. Fiticus Homeopathy.